పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల ప్రకారం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ భారత్ జూడో యాత్ర చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి సందర్భం లోపల 18 నెలలు పూర్తి చేసుకొని మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 70% పనులు పూర్తి చేసుకొని ప్రజలతో ఒకసారి మేధోమథన కార్యక్రమం చేయాలి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో మన పిసిసి ప్రెసిడెంట్ నరేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈ జనహిత పాదయాత్రకు పూనుకోవడం జరిగింది. వారికి అఖండ స్వాగతం తెలియజేస్తున్నాం పరిగి నియోజకవర్గ తరఫున. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి పంచాయతీరాజ్ సంఘటన తరఫున ఎన్నో కార్యక్రమాలు మనమందరం కూడా నా టిఆర్ఆర్ మెడికల్ కళాశాల యందు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు రాష్ట్ర స్థాయి సదస్సులు కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో గ్రామం లోపల బలోపేతం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గంలో ఎందుకు జరుగుతున్నారంటే, మీరందరూ కష్టపడి అప్పుడు రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో పరిసర నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాల్లో మీరందరూ నన్ను పరిగి ఎమ్మెల్యేగా 2014లో మీరందరూ గెలిపించినందుకు మీరు పేరు పేరున చేతులు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిఎల్పి కార్యదర్శిగా 2 సార్లు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, శక్తి అనే చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరుగని ప్రయాణం. తెలంగాణ రాష్ట్ర సాధనకు పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా పరిగి బస్ స్టాండ్ ముందు 3 రోజులు అమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. అప్పుడు నన్ను అరెస్ట్ చేసి పోలీసులు నిమ్స్ హాస్పిటల్ లోపల అడ్మిట్ చేయడం జరిగింది. ఆ విధంగా మీరందరూ నేను ఏ కార్యక్రమం తీసుకున్నా నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీకి మన చేవెళ్ళ పార్లమెంట్లోనే అత్యధిక మెజార్టీ 25,000 మెజార్టీతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించినందుకు మీకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరం కూడా కష్టపడి పనిచేసి 42% 47% రిజర్వేషన్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలు అనుమతించి ఢిల్లీకి పంపించినాం. కానీ ఢిల్లీలో బీజేపీ వాళ్ళు మీన దేశాలు లెక్క పెడుతున్నారు. కాబట్టి 5, 6, 7 తారీఖుల లోపల మనమంతా చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుందాం. బీజేపీ మెడల్ వచ్చి బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాం. ఈ యొక్క కార్యక్రమం లోపల ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాల్సింది ఉంది. కాబట్టి ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మొన్ననే 200 కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.